తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. పద్మావతి పార్క్లో ఘటనపై నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదుతో 1 కేసు నమోదు కాగా, విష్ణు నివాసం వద్ద ఘటనపై బాలయ్యపాలెం తహసీల్దార్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. అయితే ఈ 2 కేసులు నమోదు అంశం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా నెల రోజుల క్రితం తెలంగాణలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఏపీలోని వెంకన్న పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట జరిగి 6 మంది ప్రాణాలు కోల్పోగా 50 మంది వరకు గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ప్రమాదవశాత్తు జరిగిందేనని ప్రచారం అందరూ అంటున్నారు. అయినప్పటికీ ఘటనకు థియేటర్ యజమాని, మేనేజర్, నటుడు అల్లు అర్జున్, మరికొంతమంది బాధ్యులంటూ కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఇక కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన తొక్కిసలాట కూడా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. అయితే డీఎస్పీ రమణ కుమార్ అత్యుత్సాహం ఘటనకు కారణమంటూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ ఘటనకు ఎవరూ బాధ్యులు కారని, ప్రమాదవశాత్తు జరిగిందని నమోదు చేశారు. ఇప్పుడు ఈ 2 అంశాలే తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇదే విషయాన్ని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా కూడా ప్రస్తావించారు. 2 కేసుల గురించి ఆమె ఏమన్నారో ఇప్పుడు విందాం. ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 BNS పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే, ఇది పద్మావతి పార్క్లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన FIR. దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 BNSS పెట్టారు. అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు, దానికి కూడా 105 పెట్టాల్సింది 194 BNSS పెట్టారు. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఏదో జారి పడిపోయి తొక్కిసలాట జరిగింది, దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు, మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడుగేసే కార్యక్రమం చేస్తున్నారు. తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 BNS పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా.
కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన ఎఫ్ఐఆర్. దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 BNSS పెట్టారు. అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు, దానికి కూడా 105 పెట్టాల్సింది 194 BNSS పెట్టారు. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఏదో జారి పడిపోయి తొక్కిసలాట జరిగింది, దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు, మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడిగేసే కార్యక్రమం చేస్తున్నారు తెలంగాణలో. అండ్ మనకొక సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. అదే తిరుపతిలో ఈ రోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా టీటీడీ చైర్మన్ తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మాజీ మంత్రి రోజా లేవనెత్తిన అంశం అధికార పక్షాన్ని రాజకీయంగా ఇరుకుపెట్టే అంశంతోనే చేసిన విమర్శే కావచ్చు. రాజకీయ నాయకులు అన్నాక రాజకీయ ప్రయోజనాలు ఎలాగూ వెతుక్కుంటారు. కానీ ఆమె సంబంధిత ప్రశ్న మాత్రం సగటు మనిషిలో ఆలోచన రేకెత్తిస్తుంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట థియేటర్ యజమాని కానీ, మేనేజర్ కానీ, నటుడు అల్లు అర్జున్ కానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కానప్పటికీ వాళ్లను బాధ్యులుగా పేర్కొంటూ తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తిరుపతి తొక్కిసలాటకు డీఎస్పీ రమణకుమార్ అత్యుత్సాహమే కారణమంటూ జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికీ ఆయనపై గాని ఇంకెవరిపై గాని కేసు నమోదు కాలేదు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కేసు నమోదు చేశారు. ఘటన ప్రమాదవశాత్తు అయితే జరిగితే డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసినట్లు అనే ప్రశ్న వస్తుంది. ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణకుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా హరినాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, ఏఈఓ గౌతమ్ కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణకుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా హరినాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, ఏఈఓ గౌతమ్ కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం.
అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడం అనేది కింది స్థాయిలో జరిగిన నిర్ణయం కూడా కాదు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఎస్పీ సుబ్బారాయుడు, జేఈయూ గౌతమ్, చీఫ్ సెక్రటరీ అధికారి శ్రీధర్లను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. తొక్కిసలాట ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని ఇటు నారాయణవనం తహసీల్దార్, అటు బాలయ్యపల్లె తహసీల్దార్ ఇద్దరూ కూడా ఒకే విధంగా వేరువేరుగా 2 ఫిర్యాదులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. ఇద్దరు తహసీల్దార్లు కూడా ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని ఫిర్యాదు చేయగా, జిల్లా కలెక్టర్ మాత్రం డీఎస్పీ అత్యుత్సాహంతోనే తొక్కిసలాట జరిగిందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇంతకీ తొక్కిసలాట గురించి ఇద్దరు తహసీల్దార్లు చెబుతున్నది వాస్తవమా, లేక జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక వాస్తవమా అనేది అర్థం కాని పరిస్థితి. చాలా ఆవేదన కలిగించింది. నిన్న రాత్రి జరిగిన వైజాగ్లో ఉండి మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు 2,08,000 కోట్ల పెట్టుబడి సభ జరిగి వైజాగ్లో ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన ఏకాదశికి మొత్తం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి, ప్రత్యేకించి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి. ఇది మొదటిసారి కాదు, ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది. టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండటం, టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండటం. ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందనేది మొత్తం మాట్లాడాను. సంఘటన స్థలానికి వెళ్ళాను. ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు, ఏ సందర్భంలో జరిగింది, అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం. వారి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నా, క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి. మాకు ఇలా అయిపోయింది, వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరు పేరున వారొక్కరికి, ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేశాను. దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో అది శిక్ష అంటావా, చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు ఈ సంఘటన. కొత్త టీటీడీ బోర్డు ఉంది, దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈఓ టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి. అడిషనల్ ఈఓ ఆయన బాధ్యత తీసుకోవాలి. డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి. దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా, ప్రెస్ మీట్ ఉంది, ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు. ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు. అంటే కంట్రోల్ చేసి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు. పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఇంత క్రౌడ్, గరుడ సేవకి 4 లక్షల మంది పైచిలుకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన 2,500 మంది జరిగితే వచ్చింది ఎందుకు జరిగింది? దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి. ఈఓ గారు
ఈఓ గారు శ్యామలరావు గారు కానీ, ఎడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు. ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు. ఫస్ట్ టైం కూడా చెప్పాను, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు. ఇది రోజువారీ ఏం జరగాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి, దర్శన సౌకర్యాలు కల్పించాలి, ఇది దీని బాధ్యత. ఇక మన దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన చట్టాలు అమలవుతాయి. ప్రత్యేకించి క్రిమినల్ కేసులకు సంబంధించి ఎలాంటి తేడాలు కనిపించవు. ప్రాంతాలు, కులమత లింగ భేదం లేకుండా క్రిమినల్ చట్టాలకు సంబంధించిన కేసులు ఉంటాయి. అయితే ఒక నెల రోజుల వ్యవధిలో 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన 2 తొక్కిసలాట ఘటనలకు సంబంధించి తెలంగాణ పోలీసులు ఒక రకంగా, ఏపీ పోలీసులు మరో రకంగా కేసులు నమోదు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 2 చోట్ల జరిగిన తొక్కిసలాట ఘటనల్లోనూ ఒకే సారూప్యత కనిపిస్తుంది. కానీ కేసు నమోదు విషయంలో 2 రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వేరువేరుగా ఉన్నాయి. ఇదే తరహా ఘటనకు సంబంధించిన కేసుల్లో భిన్నమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తే పోలీసుల తీరుపైన ప్రజలకు నమ్మకం ఎంత మేర ఉంటుంది ఆలోచించాల్సిందే. చట్టాలను సరిగ్గా అమలు చేయాల్సిన పోలీసులే భిన్న వైఖరి తీసుకుంటే చట్టాల గురించి అవగాహన లేని ప్రజలు అపార్థం చేసుకునే ప్రమాదం ఉండదా? ఇది కేసుల నమోదులో పోలీసులు అనుసరిస్తున్న విధానానికి మచ్చు తునక లాంటి ఉదాహరణ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య ఫోన్ లో అందిస్తారు. ఆర్కే సూర్య, చెప్పండి. శ్రేయ, ఏదైతే తిరుమలలో నిన్న ఏదైతే ఘటన జరిగిందో దానికి 6 మంది మృతి చెందడం, దాదాపుగా 50 మంది దాకా తీవ్ర గాయాలు కావడం అనేది అత్యంత దుర్ఘటన. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెను సంచలనాత్మకమైన వార్తగా నిలుస్తుంది. ఏదైతే ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయో, ఒకవైపు ప్రభుత్వం ఒక విధానం చెప్తోంది, పోలీసు అధికారులు చెప్తున్నారు, ఆ తర్వాత కేసులు పెట్టిండేది ఒక రకమైన విధానాల్లో ఉన్నాయి. ఏదన్నది ప్రజలైతే చాలా కన్ఫ్యూజన్ గా ఇస్తున్నారు. ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి అనేక మంది వస్తారు అన్నట్టు పూర్తిగా సమాచారం టీటీడీ దగ్గర ఉంది. అదే విధంగా ఆ క్యూ లైన్లలో భక్తులు రద్దీ అధికంగా ఉంటుంది. అందులో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టు సాక్షాత్తు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా బహిరంగంగా కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత గత నెల రోజుల నుంచి కూడా టీటీడీ ఈవో, పోలీస్ అధికారులు, అదేవిధంగా కింది స్థాయి అధికారులతో అనేక సార్లు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మరి దానంతా ఫలితం ఏంటి అన్నది ఒకసారి ఆలోచన చేస్తే 6 మంది చనిపోవడం, ఇంతమంది గాయాలు పడ్డమా అన్నది మనకు అర్థమవుతుంది. అదే కాకుండా తొలి నుంచి కూడా టీటీడీలో అస్తవ్యస్తమైన విధానం అన్నది నచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే భక్తులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్ వద్ద చేరుకున్నారో వివిధ వాళ్ళ రాష్ట్రాల నుంచి, ఊర్ల నుంచి సరైన వాళ్ళకు సమాచార వ్యవస్థ కూడా లేకపోవడంతో తొలుత చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా వీళ్ళు ట్యాక్సీలు, ఆటోల్ని ఆశ్రయించడం జరిగింది. నగరంలో దాదాపుగా ట్రాఫిక్ అనేది ఆంక్షలు అధికంగా ఉండడంతో జీవకోన, బైరాగ్పట్టణ ప్రాంతాల్లో ఏదైతే టోకన్లు జారీ చేస్తున్నారో వైకుంఠ ఏకాదశి దర్శనానికి రద్దీ తక్కువగా ఉండొచ్చు అన్నట్టు ఆటో వాళ్ళు చెప్పడంతో అనేక మంది అక్కడికి చేరుకోవడం అనేది జరిగింది. ఈ మృతుల్లో క్షతగాత్రుల్లో ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విశాఖ, రాజేంద్రవనం, ఆనకాపల్లి, విజయనగరం లాంటి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక బళ్ళారి నుంచి వచ్చారు. తమిళనాడు, సేలం నుంచి, తిరుపతి నుంచి వచ్చిన వారే అధికంగా అన్నది మనకు కనిపిస్తోంది. ఏదైతే టీటీడీ వారు ప్రకటించారో గురువారం ఉదయం 5 గంటల నుంచి టోకాలు జారీ చేస్తారు కాబట్టి చాలా మంది భక్తులు బుధవారం రాత్రే 10 గంటల వరకే అక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపుగా టీటీడీ అధికారులు అక్కడికి వచ్చేసి ఏర్పాట్లు అనేది పరిశీలన చేస్తున్నామన్నట్టు రావడం జరిగింది. కానీ
ఇంతమంది లక్షలాది మంది వేలాది మంది జనాలు ఇక్కడికి వస్తున్నారు, మరి వాళ్ళకు సౌకర్యాలు ఏమైనా కల్పించాలా లేదా అన్న ఆలోచన కూడా చేయలేదు. అటువంటిది ఈ ప్రమాదం ఒక్కసారి జరిగేసరికి టీటీడీ పాలక మండలి వచ్చేసి మేము పోలీస్ అధికారులకు చెప్పాం, వాళ్ళు పట్టించుకోలేదని చెప్పడం, అదే విధంగా పోలీస్ అధికారులు అయితే భక్తులు తండోపతండాలుగా దూసుకొని వచ్చేసారు, మేము కంట్రోల్ చేయలేని పరిస్థితి అనేసి వాళ్ళు చెప్తున్నారు. చివరికి ఎటుపై కూడా భక్తులే తప్ప అన్నట్టు వారి మీద నెపమైన వేయడం అన్నది అత్యంత బాధ కలిగించే విషయం. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న తిరుపతికి చేరుకున్న తర్వాత రుయాలో అదేవిధంగా స్విమ్స్ లో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళతో పరామర్శలు చేయడం, అదే మరణించిన వారితో కూడా బంధువులతో మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఏదైతే గత పాలక ప్రభుత్వం ఏదైతే ఉండిందో వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు 10 రోజుల పాటు ఈ దర్శన ఏర్పాట్లు చేశారో, ఈ విధానం లేకపోతే బాగుండు అన్నారు. అంటే ఈ ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని గత ప్రభుత్వం మీద వేసేసి ఏదో మేము చేతులు దులుపుకుంటున్నామన్నట్టు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అదే విధంగా దాదాపుగా 1100 మంది పోలీస్ సిబ్బంది, 16 ప్రత్యేక బృందాలు, 78 మంది ఎస్ఐలు, 38 మంది సిఐలు, 11 మంది డిఎస్పీలు, 2 అదనపు ఎస్పీలు, 9 మంది తహసీల్దార్లు విధుల్లో ఉన్నా సరే ఈ విధంగా భక్తుల్ని రక్షించలేని పరిస్థితి కావడం పట్ల ప్రభుత్వ వైఫల్యం అనేది పూర్తిగా చెప్పొచ్చు. గతంలో చూసామంటే ఈ లడ్డు కలిసి జరిగింది అన్నప్పుడు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనకదుర్గమ్మ మెట్లు కడగడం, అదేవిధంగా కాలినడకన తిరుమలకు వెళ్ళడం, ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా హిందూ ధర్మానికి ఏదైనా విఘాతం కలిగితే స్టాటస్ ఇస్తానని చెప్పాడు. మరి ఈ రోజు వైకుంఠ దర్శనానికి వచ్చిన భక్తుల్లో 6 మంది చనిపోయారు, ఇంతమంది గాయాల పాలయ్యారు. అంటే గోవింద నామస్మరణలు రావాల్సిన కొండపైన అర్తనాదాలు, ఏడ్పులు, బాధలు, కేకలు వినిపించారు. మరి పవన్ కళ్యాణ్ ఈ రోజు సింపుల్ గా క్షమించండి అని చెప్పేస్తే అయిపోతుందా? మరి 7 కొండల్ని ఏ విధంగా శుభ్రం చేస్తాడా ఆయన? మరి ఎవరు తాపస్ ఇస్తాడన్నది కూడా ఇక్కడ భక్తులు అనేది అడగడం జరుగుతోంది. అదే విధంగా ఏదైతే ఈ అధికారుల వైఫల్యం అంటూ ఎస్పీ మీద సిఎస్ శ్రీధర్ పైన జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌతమిని బదిలీ చేయడం, గోశాల డైరెక్టర్ అరుణారెడ్డిని సస్పెండ్ చేయడం, తిరుపతి డిఎస్పీ రమణ కుమార్ని సస్పెండ్ చేయడం, అదేవిధంగా ఎన్సీఆర్ చేయడం, మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఇవ్వడం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. మరి ఎందుకు చైర్మన్ ఎందుకు అతన్ని రాజీనామా చేయమని ఎందుకు అడగలేదు, లేకపోతే పాలక మండలి రద్దు ఎందుకు చేయలేదు అనేది భక్తులు అడగడం జరుగుతుంది. అంటే దాదాపు ఇంతమంది భక్తులు వస్తారు, ఈ విధంగా జరుగుతుంది అని సాక్షాత్ చైర్మన్ చెప్పినప్పుడు ఎందుకు మరి సమన్వయం చేసుకోలేదు పోలీస్ అధికారులతో కానీ, టీటీడీ అధికారులతో కానీ అన్నట్టు అనేక ప్రశ్నలు అనేది ఇక్కడ వస్తోంది. అదేవిధంగా ఏదైతే పద్మావతి పార్కు ఘటనలో ఏదైతే జరిగిందో సంఘటన పైన నారాయణపురం తహసీల్దార్తో, అదే విధంగా బాలాయపల్లి తహసీల్దార్తో కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఏదైతే ఇది యాదృచ్ఛికంగా జరిగింది, ఎవరు కావాలని చేయలేదు, ఇందులో కుట్రకోణం దాగిలేదు అని చెప్తున్నారు. అయితే నిన్న టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురం నగరంలో ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో ఏదో కుట్రకోణం ఉంది, ఎవరో కావాలని చేశారు, పూర్తి విచారణ చేస్తున్న వాళ్ళకి ఇష్టం పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మరి ఇందులో కుట్రకోణం లేదు అని చెప్తున్నారు, అధికారుల వైఫల్యమే అని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు యాదృచ్ఛికంగా జరిగిందని ఎలా చెప్తున్నారు? వాళ్ళు పెట్టిన కేసులకి వాళ్ళు చెప్తున్న దానికి ఎక్కడ పొందనే లేదు. ఉదాహరణ తీసుకుంటే హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట అనేది జరిగింది. అది ఉద్దేశపూర్వకంగా కాదంటూ ఒక్క మనిషి చనిపోతే 17 మంది మీద కేసులు పెట్టారే. మరి అటువంటి 6 మంది చనిపోతే మరి ఎవరి మీద కేసు పెట్టారు? కాబట్టి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని మీద విచారణ జరిపి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో అటువంటి వాళ్ళ మీద శిక్షలు పడాలన్నట్టు గోవిందుని భక్తులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆర్కే సూర్య. రెండు తొక్కిసలాట ఘటనలే అయినప్పటికీ తెలంగాణలో ఒక ప్రైవేట్ థియేటర్ ఇన్వాల్వ్ అయింది, ఒక మెంబరే చనిపోయడం జరిగింది. కానీ ఏపీలో టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ గవర్నమెంట్ బాడీ విచ్ ఇస్ అ ట్రస్ట్ బాడీ, అందులో 6 మంది చనిపోవడం జరిగింది.
ఎలాగో జరిగిపోయిన విషయమే కాబట్టి ఇక్కడ ఇది ఒక టీటీడీ గవర్నమెంట్ బాడీ కాబట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, గవర్నమెంట్పై ఎలాంటి నిందలు మోపకుండా వాళ్ళు ఓన్లీ సస్పెండ్ చేసి ఎలాంటి కేసులు నమోదు చేయలేరు. నమోదు చేసినప్పటికీ బిఎన్ఎస్ డిఫరెంట్ సెక్షన్స్లో నమోదు చేయడం అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే మనం ఫ్యూచర్లో ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఎలాంటి చర్యలు చేపడతారనేది ఇంపార్టెంట్ విషయంగా మనం పరిగణించాలి. ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ 4 Sides టీవీ డ్రైవ్ ఇన్. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.